పొందండి, మారుమనసు పొందండి, విడుదల పొందండి. యేసు క్రీస్తు ఈ రోజున మిమ్మల్ని పిలుస్తున్నాడు. దయచేసి ఈ వీధికి రావలసిందిగా మీకు కోరుతున్నాను. ఆయన మాటలు వింటే మీకు సమాధానం, ఆయన మాటలు మీరు వింటే అర్థం చేసుకుంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఎవ్వరు ఇవ్వలేని శాంతి సమాధానం యేసు క్రీస్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవిత చరిత్రను మార్చగల దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. మా జీవితాలను మార్చిన యేసు క్రీస్తు, మా బ్రతుకుల్లో మార్చిన యేసు క్రీస్తు, పాడైపోయిన మా బ్రతుకు, నాశనం అయిపోయిన మా బ్రతుకు జీవితం, చెడు అలవాటులకి బానిసై ఉన్న మా జీవితం, తారుమారైపోయిన బ్రతుకేంటి, మా జీవితం ఏంటి అని తల్లడలిపోతున్న మా యవన కాలంలో కానీ మోసపోయి ఏమర్చిపోయి మేము లాగా తనకలాడిపోయిన స్థితిలో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, అటువంటి సమయంలో యేసు క్రీస్తు గురించి మేము తెలుసుకొని ఆయన ద్వారా రక్షణ పొందుకొని, ఆయన ద్వారా మాకు శాంతి సమాధానం పొందుకొని, పాపము నుంచి విడుదల పొందుకొని, ఆయన రక్షకుడనేసి మేము ఆయన ప్రేమను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన మేలుని గురించి మేము అనుభవించి రుచి చూసి తెలుసుకొని మీ మధ్యలో మీలాంటి ఒక తమ్ముడినో, మీలాంటి ఒక కొడుకునో, మీలాంటి ఒక స్నేహితుడినో, మీలాంటి ఒక మనిషినో వచ్చి మీకు పరిచయం చేపిస్తున్నా. మా జీవితం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. ఆలస్యం చేయవద్దండి, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. మన జీవిత కాలం కొద్ది రోజులే. ఎప్పుడు పోతామో, ఎప్పుడు మరణిస్తామో, ఎక్కడ ఏమైపోతామో తెలియదు. కానీ అంత లోపల నిజదేవుడు యేసుక్రీస్తు ఆయన గురించి తెలుసుకోవాలనేసి మా యొక్క ఆశ, కోరిక కూడా అది పరిచయం చేయించాలని వచ్చున్నాం. ఏదో మిమ్మల్ని బలవంతం చేయడానికో, మిమ్మల్ని మోసం చేయడానికో, ఏమర్చడానికో కాదు. కానీ ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన గొప్పతనం మాకే కాదు, మీకు కూడా, మీ జీవితాలలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ పిల్లలకు కూడా ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే గ్రామంలోనే యేసుక్రీస్తు తెలుసుకొని ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇదే గ్రామంలో ఇద్దరు యేసుక్రీస్తుని, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వారిలో పేర్లు చెప్పలేను కానీ ఇద్దరు యేసుక్రీస్తుని తెలుసుకుని ఉన్నారు. ప్రార్థన చేసి ఆయన శక్తిని పొందుకునే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసి తన యొక్క పాపను ఒప్పుకొని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకొని యేసే నిజదేవుడు అనేసి సాక్ష్యం చెప్పిన వాళ్ళు నా దగ్గరే చెప్పిన్నారు. అది వాస్తవం, సత్యం, నిజం. అందువల్ల మేము అల్లాగుడ్డ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిన్నామంటే ఈ గ్రామం పట్ల ప్రేమ, దయ, కరుణ, కటాక్షం యేసుక్రీస్తుకు ఉంది కాబట్టి మేము తెలియపరచడానికి వచ్చినాం. కొంతసేపు మేము యేసుక్రీస్తు గురించి చెప్పి మేము ముగించేసి వెళ్తాం. అంత లోపల మీరు సరి చేసుకోండి, నమ్మండి, విశ్వాసించండి, ప్రార్థన చేసుకోండి. అంతేగాని మీ దగ్గర మేము ఏమి ఆశించింది ఏం లేదు. ఆమేన్.